ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టించడానికి సిద్దమవుతోంది కూటమి సర్కార్. ఇప్పటికే పలు రకాల పనులకు సిఆర్డీఏ అనుమతులు కూడా తెలిపింది. మొదటి పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతిని మార్చేందుకు సిద్దమవుతోంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. దీనిపై ప్రతిపాదనలతో ముందుకొచ్చింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యులు ఏ రమణ కుమార్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ను కలిశారు. తమ ప్రతిపాదనలు అందజేశారు. అలాగే రాష్ట్రంలో తాము చేపడుతున్న గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం, ఇతర ప్రాజెక్టులపై చర్చించారు. గుజరాత్ గాంధీనగర్ జిల్లాలోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్టెక్ సిటీ నగరంలో గ్యాస్ మొదలు విద్యుత్, టెలికాం కేబుళ్ల వరకు అన్ని కూడా అండర్ గ్రౌండ్ లో ఉంటాయని, అక్కడ ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు, సంస్థలు అన్నింటికీ కూడా పూర్తి పైప్డ్ గ్యాస్ అందించబోతున్నట్టుగా సీఎస్ కు తెలిపారు. అదే తరహాలో దేశంలో మొట్టమొదటి పైప్డ్ గ్యాస్ రాజధానిగా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రతినిధులు తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని ప్రతినిధుల బృందానికి సీఎస్ తెలిపారు. దీంతో మొదటి పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతి మొదలు కాబోతుంది. తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇవ్వబోయే చీరలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. మంత్రి సీతక్క ఫైనల్ చేసిన చీరలను సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డికి చూపించారు. లైట్ బ్లూ కలర్ రంగులో ఉన్న ఈ చీరల అంచులో జాతీయ జెండా రంగులో ఉండేలా 3 రంగులు డిజైన్ చేశారు. ఈ డిజైన్ చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా సమాఖ్య సంఘ సభ్యులకు యూనిఫామ్ చీరలు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు ఫ్రీగా యూనిఫామ్ చీరలు ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ యూనిఫామ్ చీరల కోసం ప్రత్యేకంగా డిజైన్లు కూడా ప్రభుత్వం రూపొందించింది. మహిళా సమాఖ్య సంఘాల కోసం తయారు చేసిన యూనిఫామ్ చీరలను ముందుగా మంత్రి సీతక్క చూశారు. ప్రత్యేకంగా తయారు చేసిన చీరల డిజైన్స్ ను నిన్న సీఎం రేవంత్ రెడ్డి చూసి ఖరారు చేశారు. దాదాపు 63 లక్షల మంది మహిళా సమాఖ్య సంఘ సభ్యులకు చీరల పంపిణీ చేయనున్నట్టుగా మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి 2 చీరలు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళా సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం వచ్చే 5 ఏళ్లలో మహిళా స్వయం సహాయక సంఘాలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించబోతున్నట్టుగా ప్రకటించింది. గ్రామాల్లోని మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు నైట్ అవుట్ అలవెన్స్ లు మంజూరు చేసింది. రోజుకు 150 నైట్ అవుట్ అలవెన్స్ ఇచ్చేలా జీవో రిలీజ్ చేసింది. ఇకపై ఆర్టీసీ ఉద్యోగులు వేతనంతో కలిపి నైట్ అవుట్ అలవెన్స్ కూడా అందుకోబోతున్నారు. గతంలో వైసీపీ సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. ప్రభుత్వంలో విలీనం చేశాక నైట్ అవుట్ అలవెన్స్ ను తొలగించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. చంద్రబాబు ఆదేశాలతో ఆర్టీసీ తమ ఉద్యోగులకు నైట్ అవుట్ అలవెన్స్ చెల్లించబోతోంది. జీవో విడుదల నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాయి. అరియర్స్ కూడా ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగబోతున్న మహాకుంభమేళాలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటుకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ గౌతమి సంబంధించిన అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు సూచనలు చేశారు. ఉత్తరాది భక్తులు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలిపారు. 45 రోజుల పాటు సాగే మహాకుంభమేళాకు దాదాపు 2.5 ఎకరాల విస్తీర్ణంలో నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తిరుమల తరహాలో శ్రీవారి కళ్యాణ ఉత్సవాలు, చక్ర స్నానం, ఇతర కైంకర్యాలు జరుపుతామని తెలిపారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు, కళా బృందాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. యూపీ పోలీసు అధికారులతో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు సమన్వయం చేసుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠ ఏకాదశికి సిద్దమవుతోంది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవారి టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేయబోతున్నట్టుగా వెల్లడించారు. జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రంలో ఎస్ఎస్టీ టోకెన్లు
కేటాయిస్తామన్నారు. టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఇస్తామని చెప్పారు ఈవో శ్యామలరావు. టోకెన్ లేని భక్తులకు తిరుమలకు రావచ్చు, కానీ దర్శన క్యూ లైన్లోకి అనుమతించరని స్పష్టం చేశారు. ఇక వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4:45 ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి. వైకుంఠ ఏకాదశి రోజున అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు చేస్తున్నట్టుగా తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణ రథం, వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5:30 నుంచి 6:30 వరకు శ్రీవాణి పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహించబోతున్నారు. ఇక గోవిందమల్ల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదని తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులకు ఆలయ ఈవో ఆదేశాలు జారీ చేశారు. లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా ప్రతిరోజు అందుబాటులో 3,50,000 లడ్డూలు, అదనంగా మరో 3,50,000 లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని సూచించారు టీటీడీ ఈవో శ్యామలరావు.